ఆహ్, ఇప్పుడు ఇన్ జనరల్‌గా ఈ మధ్య జరుగుతున్న ఇష్యూస్‌కి సంబంధించి గనక మనం ఆలోచిస్తే అక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా అమరావతికి తెలుగు చిత్ర పరిశ్రమ వచ్చి స్థిరపడాల్సిన అవసరం ఉంది అని అన్నట్టుగా చాలా ఆశాజనకంగాను, ఆసక్తికరంగాను కూడా మాట్లాడుతున్నారు. మీరు బెజవాడ వాస్తవ్యులు. తెలుగు చిత్ర పరిశ్రమకి అదే రాజధాని ఆ రోజుల్లో. దాని ప్రయాణం తలుచుకుంటే ఏమనిపిస్తుంది సార్ మీకు? నాగేశ్వరరావు ప్రయాణం అంటే ఎప్పుడైనా సినిమాకి క్యాపిటల్ అనేది విజయవాడే. ఎప్పుడైనా క్యాపిటల్ అనేది ఏ సినిమా రిలీజ్ అయినా అక్కడి నుంచే రిపోర్ట్లు రావటం, అక్కడికే ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అందరూ వెళ్ళటం, అక్కడి నుంచి సినిమా చూడటం. దాని నుంచి చుట్టుపక్కల రాధాకృష్ణ అని చాలా సినిమాలు కూడా విజయవాడలో తీశారు. కాకపోతే అవుట్డోర్లు ఎక్కువ జరిగాయి ఈస్ట్ గోదావరి, వైజాగ్ అక్కడ జరిగాయి, చిత్తూరు జరిగాయి. ఇప్పుడు చంద్రబాబు గారు ఆ సిటీ అయిన తర్వాత మొదలు పెడదామని అంటున్నారు. అమరావతి కంప్లీట్ అయ్యాక చేస్తారు. వాళ్ళిద్దరూ తలుచుకుంటే చేయండి. అఫ్ కోర్స్. అంటే ఇప్పుడు హైదరాబాద్ బేసిక్గా ఆయన ఆ మాట ఆ రోజు అన్నమాట ఏంటంటే మొదటంతా విజయవాడ క్యాపిటల్గా ఉండేది. కాకపోతే తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వాలి, స్వరాష్ట్రానికి రావాలి అనే ఒక ఉద్యమంలాగా వచ్చి అక్కడ సెటిల్ అయింది అని అన్నారు. మరి విజయవాడని మొన్న ఆదిశేషు గారు నేను ఇంటర్వ్యూ చేస్తుంటే ఆయన మాట చెప్పారు, మేము మొట్టమొదటి అసలు బెజవాడలోనే స్టూడియో కట్టాలనుకున్నారు వాళ్ళు. అవునండి, అనుకున్నాము. బట్ అక్కడ అది ఎందుకో కుదరలేదు ఏ కారణంగా. అప్పుడు ఎవరో మాకు ఇక్కడ ఫోర్స్ చేశారు ఇక్కడ కట్టమని అని చెప్పి. అసలు అక్కడ బెజవాడలోని ఇండస్ట్రీ క్యాపిటల్గా ఉండి సినిమా రిలీజ్ అవ్వగానే రాత్రికి రాత్రి అందరూ విజయవాడ వచ్చి అక్కడే సక్సెస్ మీట్లు, అక్కడే ప్రెస్ మీట్లు. హైదరాబాద్ అన్నది తెలియదు సార్. తెలియదు. హైదరాబాద్ అనేది నాగేశ్వరరావు గారు వచ్చిన తర్వాత, నాగేశ్వరరావు గారు వల్ల ఇంప్రూవ్ అయ్యి ఇవాళ దిలీప్ మేనింగ్గా ఇవాళ ఇన్ని సినిమాలు ఇక్కడ జరుగుతున్నాయి అంటే అదే కారణం. నాగేశ్వరరావు గారే బేస్. అవునండి, అదే మీరు ఒకసారి చెప్పారు స్టూడియో డెవలప్ చేయడానికి, రోడ్లు వేయడానికి కూడా పిలిచి 50,000 కావాలి తప్పు రేపు పొద్దున్న నాకు, నేను రోడ్లు వేయించాలి కదా, చూస్తున్నావు కదా అన్న. నేను ఇమ్మీడియట్గా 50 తీసుకెళ్ళి ఇచ్చాను. అలా అప్పట్లో ఆర్టిస్టులు మనం అంటే ఏమి తేడా ఉండేది కాదు. అవినాభావ సంబంధం ఒకరికొకరు కలిసిమెలిసి ఉండేవాళ్ళం. పద్ధతి వేరుగా సార్. తర్వాత ఇప్పుడు యాక్చువల్గా అప్పట్లో విజయవాడ తీసిన సినిమాలు అవన్నీ పక్కన పెడితే తెలుగు సినిమా ఇండస్ట్రీకి మీరు జగదేకుడి అతిలోక సుందరితో ఒక భారీ బడ్జెట్ సినిమా అంటే ఏంటో, భారీ సెటిల్ అంటే ఏంటో అన్నది మీరు ఫస్ట్ టేస్ట్ చూపించింది మీరే సార్ తెలుగు సినిమా ఇండస్ట్రీ. ఆ రోజున ఈ టిక్కెట్లు రేట్లు పెంచుకోవాలి, లేకపోతే టికెట్ హైక్ ఉంటే మనకి ప్రొడ్యూసర్కి హెల్ప్ అవుతుంది, ఇలాంటివి ఏమైనా ఉండేవా సార్ ఆ రోజు? ఎప్పుడు ఉండేవి అసలు. ఎప్పుడు అసలు ఆ విధానం ఎప్పుడు లేదు అసలు. ఏదన్నా ఇప్పుడు లేటెస్ట్గా ఏదన్నా 10-15 నెలల క్రితం బాంబేలో ఏమన్నా స్టార్ట్ అయ్యి ఉంటుంది, కానీ అసలు మనకి ఎప్పుడూ లేదు ఇది. కాకపోతే కొంతమంది కొన్ని సినిమాలకి పెంచుకున్నాం అనుకున్నప్పుడు ఇల్లు అడిగితే తప్పులేదు, ఇల్లు అడుగుదాము అనే కండిషన్లోనే వచ్చాం. అలాగే నా సైడ్ నుంచి నేను పెంచింది ఫస్ట్ మా సినిమా కల్కి. అప్పుడు ఎంత 100-150 పెంచాం 1 వీక్ కోసం అంతే తప్ప దాని నుంచి ఎప్పుడు పెంచలేదు. పెంచడం కూడా అంత మంచిది కూడా కాదని అభిప్రాయం. పెంచడం మంచిది కాదు అంటే ఫుట్ఫాల్ ఇంపార్టెంట్ కానీ ఆ వారం రోజుల రెవెన్యూ ఇంపార్టెంట్ కానే కాదు. బట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లోని పెంచేదే లేదు, తగ్గేదే లే అనే టైప్లోనైనా పెంచేదే లేదని చెప్పారు. కానీ మళ్ళీ నిన్న రిలీజ్ అయిన సినిమాకి ఆయన హెల్ప్ చేశారండి. ఏదో ఇచ్చినట్టు తక్కువ పెంచారు, చాలా తక్కువ.
తక్కువ పెంచారు. ఈ ఈ పెంపకాలు, తగ్గింపులు అన్నవి ఈ మన తాలూకా రెవెన్యూ మోడల్స్‌ని గాని, లేకపోతే ఇన్‌కమ్‌ని గాని ఇంపాక్ట్ చేసే అవకాశం ఉందా సార్ అసలు? పెద్దగా ఇంపాక్ట్ చేయరు కానండి. 800, 900, 1000 అలా పెంచుకుంటూ వెళ్తే మాత్రం ప్రమాదం. అది ప్రమాదకారి. సో ఫస్ట్ వీక్‌లో 150, 100 పెంచటం అనేది రీజన్ తప్ప ఇలా పెంచటం అనేది చాలా అన్‌రీజనబుల్. అంటే అది బ్లాక్ ఇండస్ట్రీకి వెళ్ళిపోయే బదులు గవర్నమెంట్‌కి వస్తేనే మంచిది మంచిది అన్నది ఒక ఫీలింగ్ ఏదో ఉన్నది. ఉంటుంది. లేకపోతే బ్లాక్ టికెట్లు అమ్ముతారు కదా బయట. అవును. మరి ఇన్ జనరల్‌గా ఇప్పుడు మొన్న ఈ జరిగిన ఈ ఇన్సిడెంట్స్ వాటిల్లో కూడా చూస్తే గవర్నమెంట్ చాలా చిత్ర పరిశ్రమ మీద కన్నెర్రగా ఉంది. చాలా సీరియస్ డెసిషన్స్ తీసుకుని కొంచెం తెలుగు చిత్ర పరిశ్రమ ఇబ్బంది పడుతున్నదన్న ఫీలింగ్ చాలా మందిలో ఉంది సార్ ఇండస్ట్రీలో. గవర్నమెంట్ తాలూకు పాలసీలు కానీ ఇంకోటి కానీ. అది కూడా జరిగిన మాట వాస్తవమే, కానీ అది ఎన్ని రోజులు ఉంటుందండి? టెంపరీగా ఒక వారం. ఆ సినిమా ఏదో పెంచిన తర్వాత అది చాలా అబ్నార్మల్గా పెంచారు అనేది ఫీలింగ్ వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ఒక సినిమా కూడా మన కొద్దిగా పెంచారు తప్ప ఇది కరెక్ట్ కాదు. పెంచడం అంటూ జరిగితే అందరూ ఇప్పుడు లైమ్ లైట్లో ఉన్న 5-6 హీరోలకే పెంచగలుగుతారు తప్ప అందరికీ పెంచలేరు. డిమాండ్ ఉన్న చోటే పెంచాలి. ఆ క్రేజ్ గట్ట అంతే. అంటే హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.